చిక్ పీ పాస్తా. ఓకే, సో చిక్ పీ పాస్తా కావాల్సిన పదార్థాలు వచ్చేసాయండి. మనం మామూలుగా ఎప్పుడు కూడా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ పెట్టుకుంటూ ఉంటాం. అంటే బేసిల్ వేసుకుని బేసిల్ పాస్తాను, లేకపోతే మనకి టొమాటో పాస్తా, అలా ఒక్కొక్కటి. కానీ దీంట్లో ఏం చేసుకున్నాము అంటే కొంచెం కలర్ఫుల్గా ఎప్పుడైతే మనం ప్లాన్ చేస్తామో అలా న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇక్కడ పాస్తా మామూలుగా ఏదైతే ఉందో ఉడికించేసి తెచ్చేసుకున్నాము. అది కాకుండా చిక్ పీ అంటే కాబూలి శనగలు కూడా ఉడికించేసి తెచ్చేసుకున్నాము. జనరల్గా చిక్ పీస్ పాస్తా అంటే ఇవి రెండు కాంబినేషన్ చాలా రేర్, మనం బయట ఎక్కడ మనం చూడము. సాలడ్స్లలో అప్పుడప్పుడు మనం కొంచెం ఈ కాంబినేషన్ మనం చూస్తూ ఉంటాము. సో అలా ఇప్పుడు మనము రెగ్యులర్ పాస్తాలోనే మనం ప్లాన్ చేసుకున్నాం అనమాట. దాంతోపాటు మనకి సాస్ ఏదైతే మనం చేసుకుంటున్నామో దానికోసం టొమాటో తెచ్చుకున్నాము, బేసిల్ తెచ్చుకున్నాము, అండ్ వెల్లుల్లి కూడా తెచ్చుకున్నాము. సో ఈ మూడు కలిపేసేసి మనం లైట్గా కొంచెం సాస్ లాగా మనం చేసుకోబోతున్నాం అనమాట. సో చీజ్ ఎలాగో మనం వేస్తాము, అండ్ మిగతావి ఏంటంటే వాల్నట్స్ కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా మనం తెచ్చుకున్నాము. ఈ వాల్నట్స్ కూడా ఏంటి కొంచెం స్మాష్ చేసి వేయచ్చు, లేదంటే కొంచెం డ్రెస్సింగ్ పాస్తా సాస్ ఏదైతే ఉంటుందో పాస్తా సాస్లో కూడా వేయచ్చు. కొంచెం థిక్నెస్ ఉంటుంది కాబట్టి అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో క్యారెట్స్ కూడా కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసుకుని మనం ప్లాన్ చేసుకుంటే పాస్తాలో కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. సో అలా ఒకవేళ మనకి జ్వరాలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే వైరస్ కొంచెం ఎక్కువగా అటాక్ అయినప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే కొంచెం ఇలా చిన్న కప్ అంతా తీసుకుంటూనే లైట్గా కొంచెం ఇలా వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకున్నాము అంటే ఫిల్లింగ్గాను ఉంటుంది, మంచి న్యూట్రియంట్స్ అందుతాయి. దాంతోపాటు ఏంటంటే కొంచెం మనకి రికవరీ కూడా బాగా అవుతుంది. అందుకే ప్రోటీన్స్ కంపల్సరీగా అందిస్తూ ఉండాలి. ఎప్పుడు పప్పు అదే అంటే కొంచెం బోర్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఇస్తే వాళ్ళు తినడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి సో అందుకని మనము ఇలా కాబూలి శనగలు, క్యారెట్స్ ఇవన్నీ వేసి మనం చేస్తున్నాము. అఫ్కోర్స్ తినేటప్పుడు వాళ్ళు చాలా కొంచెంగానే తింటారు, కానీ ఆ కొంచెంలోనే మనం ఎక్కువగా ప్రోటీన్స్ అందిస్తున్నట్టు అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి ఇలా కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేసినప్పుడు వాళ్ళు అట్లీస్ట్ ఒక స్పూన్ కాకుండా 2 స్పూన్లు తినే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో అలా మనం ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. సో సాస్ సపరేట్గా కూడా చేసుకోవచ్చు, లేదంటే చాలా క్విక్గా రెసిపీ చేసుకోవాలి. ఇప్పుడు వైరల్ ఫీవర్ ఎవరికైనా వచ్చింది ఇంట్లో అన్నప్పుడు మనకు కూడా చాలా పని పెరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం సింపుల్గా పాస్తా ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. సో ఎస్, ప్యాన్ హీట్ ఎక్కింది, కొద్దిగా నూనె వేసేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అవుతూ ఉంటాయి. మనము మామూలుగా అయితే సాస్ చేసుకోవడానికి సపరేట్గా ప్యాన్లో చేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మనం ఒకటి దాంట్లో చేసేద్దాము. ఈలోపు నేను గ్రైండ్ చేసేస్తాను ఏదైతే సాస్కి కావాలో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా. సో దీంట్లో ముందుగా టొమాటో ముక్కలు వేసేసాను, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, బేసిల్ లీవ్స్, వాల్నట్స్ కూడా నేను దీంట్లోనే వేసేస్తున్నాను. మనకు కావాలంటే నేను ఇందాక చెప్పినట్టు దంచి కూడా మనము వేసుకోవచ్చు పాస్తాలో. ఇలా మనం వేసినప్పుడు అంటే కొంచెం గ్రేవీ మనకి థిక్గా ఉంటుంది. ఇప్పుడు మనం జీడిపప్పు అలా ఎలా అయితే మనం కర్రీస్లో వేసుకుంటామో అలా వాల్నట్స్ మనం వేసుకుంటున్నట్టు. ఓకే, సో ఇది మనము గ్రైండ్ చేసేసుకుందాం. సో కొంచెం థిక్గా వచ్చేసింది కాబట్టి మనకి ఇదంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టే. సో ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. సో ఇక్కడ ఉల్లిపాయలు లైట్గా మనకి ఫ్రై అవుతున్నాయి. ఓకే, దీంట్లో ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాను. సో లైట్గా మనకి వేగాలి. తర్వాత ఉడికించిన కాబూలి శనగలు కూడా వేసేస్తున్నాను. ఓకే, దీంట్లోకి సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఓకే,
సో ఆల్రెడీ శనగలు మనము ఉడికించేసాం కాబట్టి మనం లైట్గా కొంచెం సేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. క్యారెట్లు కూడా చాలా చిన్నగా మనం కట్ చేసుకున్నాము, అందుకని ఇలా సాటే చేసుకున్నా మనకి చాలు. సో ఇప్పుడు దీంట్లో మనము గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసేసుకుందాము. చాలా థిక్గా వచ్చింది యాక్చువల్లీ పేస్ట్ అంతా వాల్నట్స్ వేయడం వల్ల. సో అలా ఏదైతే మనము నట్స్ సపరేట్గా తినలేకపోతూ ఉంటారో ఇలా ఫీవర్స్ టైంలో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే చెప్పాను నేను, కొంచెంగా తినే దాంట్లోనే మనము లాట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాము. ఓకే, సో జనరల్గా అందుకే మనము ఈ సీజన్లో ఏంటంటే ఎక్కువ ఫుడ్ షేర్ చేయడం కానీ పక్క పక్కన కూర్చున్నప్పుడు కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కంటేజియస్ కదా మనకి వైరస్ అంతా కూడా ఈ సీజన్లో, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు కొన్ని నీళ్లు కూడా పోసేస్తున్నాను. లైట్గా ఈ సాస్ కుక్ అయింది అండ్ ఇప్పుడు నీళ్ళు పోసాను కాబట్టి మనకి ఆ కన్సిస్టెన్సీ రావాలి. అండ్ పాస్తా వేసాక కూడా కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి ఓకే, నీళ్ళు పోసేసి ఇలా వదిలేద్దాం కొంచెంసేపు. సో అందుకని కొంచెం ఎక్కువగా స్పైసెస్ కానీ కారాలు అలాంటివి ఏం వేయలేదు మనము. జస్ట్ మనకి ఏంటంటే ఈ బేసిల్ లీవ్స్ వేసాము, ఆ ఫ్లేవర్ మాత్రమే సరిపోతుంది అనమాట ఫీవర్స్ టైంలో. అండ్ ఎస్, సో ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఫీవర్స్ వచ్చినప్పుడు మనం బయటకు వెళ్ళకుండా మనం ఐసోలేట్ చేసుకుంటేనే బెటర్, లేదంటే త్వరగా ఇలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఎస్, మాస్క్ అందరూ కూడా తప్పనిసరిగా వేసుకోవాలి, హ్యాండ్ శానిటైజ్ చేయాలి అండ్ షేర్ చేయకూడదు వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ కూడా, బికాజ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉండే టైంలో మనము ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు పడాలి కాబట్టి. సో ఇక్కడ మనకి కొంచెం సేపు మనకి ఇవంతా బాగా కుక్ అవ్వాలి, దాని తర్వాత మనం పాస్తా వేసుకోవాలన్నమాట. సో నేను మూత పెట్టేస్తాను. సో మంచి పాస్తా చేసుకుంటున్నాము, అది కూడా చిక్ పీస్ కాంబినేషన్తో అండ్ క్యారెట్ కాంబినేషన్, తర్వాత వాల్నట్స్ కూడా వేసుకుంటున్నాము కాబట్టి చూద్దాం. వావ్, పర్ఫెక్ట్గా కుక్ అయింది. చక్కగా బ్లెండ్ అనేది వస్తుంది మనకి ఎప్పుడైనా సరే ఇలా పాస్తా చేసుకున్నప్పుడు. అండ్ ఇది ఒక క్విక్ పాస్తా అని కూడా చెప్పాను కదా. సో ఇలా సాస్ ఏదైతే ఉందో మనకి ఈ చిక్ పీస్తో పాటు క్యారెట్స్తో పాటు బాగా కొంతసేపు కుక్ అయింది కాబట్టి ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేసి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉడికించిన పాస్తా వేసేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. సో వాల్నట్స్ వేయడం వల్ల, బేసిల్ వేయడం వల్ల అంటే పాస్తాలో జనరల్గా మామూలుగా మనము రెడ్ కానీ వైట్ కానీ కలర్స్ చూస్తూ ఉంటాము, బాగా చీజ్ అదంతా వేసేసి. ఇక్కడ మనము ఒక బ్లెండ్ తీసుకొచ్చాము, సో అందుకని కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ బేసిల్ లీవ్స్ కలర్ కూడా మనకి లైట్ ఆ గ్రీన్ అది కూడా బాగా తెలుస్తుంది అనమాట. ఎస్, బాగా పట్టేసింది మనకి ఇదంతా. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు. తర్వాత దీనిపైన చీజ్ మనం గ్రేట్ చేసుకుందాం. వేడి మీద వేసుకుంటే చక్కగా కరిగిపోతుంది కూడా. అండ్ పార్స్లీ కూడా. ఓకే, సో చిక్ పీ పాస్తా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేసేయండి. చిక్ పీ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: నూనె 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ 1, ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, ఉప్పు తగినంత, చీజ్ కొద్దిగా, పార్స్లీ కొద్దిగా, టొమాటో 1, వెల్లుల్లి రెబ్బలు 1 టీ స్పూన్, బేసిల్ ఆకులు 1/2 కప్పు, వాల్నట్స్ 1/2 కప్పు, ఉడికించిన పాస్తా 1 కప్పు. చిక్ పీ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో టొమాటో ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, బేసిల్ ఆకులు, వాల్నట్స్ వేసి పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉడికించిన కాబూలి శనగలు, సరిపడంత ఉప్పు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసి కొద్దిగా నీళ్లు వేసుకుని ఉడికించుకుని చివరిగా ఉడికించిన పాస్తా వేసి కలుపుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి చీజ్ తురిమి పార్స్లీ వేసి గార్నిష్ చేసుకుంటే చిక్ పీ పాస్తా రెడీ.